శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. రథసప్తమి, సప్తమి తిథి, స్నాన ముహూర్తము, అర్ఘ్యదానము మరియు పూజా సమయము, పాలు పొంగించి నైవేద్యం సమర్పించవలసిన సమయము, రథసప్తమి రోజున పాటించవలసిన విధి విధానాలు, పఠించవలసిన మంత్రాల గురించి తెలుసుకుందామండి. మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమిని రథసప్తమి లేదా మాఘసప్తమి అంటారండి. సూర్య భగవానుడు సూర్యుని జన్మదినంగా భావించే రథసప్తమి, అందుకే ఇవాళ సూర్య జయంతి అని కూడా అంటారండి. ఈ రోజును అచల సప్తమి, మాఘసప్తమి, జయసప్తమి, సూర్య జయంతి, మహాసప్తమి, విధాన సప్తమి, ఆరోగ్య సప్తమి మరియు మందర సప్తమి అని కూడా పిలుస్తారండి. 2024 సంవత్సరంలో రథసప్తమి శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, శిశిర ఋతువు, సప్తమి, ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం. సూర్యోదయం ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం ఉదయం 7:02 సూర్యాస్తమయం ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం సాయంత్రం 6:19 సప్తమి తిథి ప్రారంభ సమయం ఫిబ్రవరి 15, 2024 గురువారం ఉదయం 10:13 ప్రారంభమవుతుందండి. సప్తమి తిథి ముగింపు సమయం ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం ఉదయం 8:55 ముగుస్తుందండి. రథసప్తమి స్నాన ముహూర్తం ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం తెల్లవారుజామున 5:26 నుండి ఉదయం 7:02 వరకు. అర్ఘ్యదాన సమయం ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం ఉదయం 6:58 లోపు. రథసప్తమి పూజా సమయం మరియు పాలు పొంగించి నైవేద్యం సమర్పించవలసిన సమయం ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం ఉదయం 5:43 నుండి ఉదయం 8:48 లోపు పూజ చేసుకోవాలండి. పాలు పొంగించి నైవేద్యాన్ని సమర్పించాలండి. సూర్యభగవానుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం చేస్తారండి. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతం. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారండి. యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనగా సూర్యారాధన చేసేవారు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతారని అర్థమండి. మహాభారతంలో భీష్మాచార్య తన శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందింది ఇవాళేనండి. ఈ రోజున సూర్యభగవాన్ని ఆరాధించడం మరియు ఉపవాసం పాటించడం ద్వారా అన్ని రకాల పాపాలు తొలగిపోతాయండి. సూర్యభగవాన్ని ఆరాధించడం ద్వారా తెలిసి తెలియక మాటల ద్వారా, శరీరం ద్వారా, మనసు ద్వారా ప్రస్తుత జన్మలో మరియు పూర్వజన్మలలో చేసిన 7 రకాల పాపాలు తొలగిపోతాయండి. రథసప్తమి నాడు ఆచరించవలసినవి: సూర్యోదయానికి ముందు తలస్నానం చేయడం వలన మృత్యుభయం పోతుందండి. నదీ స్నానం, నదుల దగ్గర స్నానం ఆచరించేవారు నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించి నీటిలో వదలాలండి. స్నానం ఆచరించేటప్పుడు జిల్లేడు లేదా అర్క ఆకులను శరీరంలోని 7 వేర్వేరు భాగాలపై 2 భుజాలు, 2 తొడలు, 1 ఛాతీ, 1 వెనుక, 1 తలపై ఉంచి స్నానం చేయాలండి. తలపై 7 జిల్లేడు ఆకులు, రేగుపళ్ళు ఉంచుకొని స్నానం చేయాలండి. జిల్లేడు ఆకును అర్కపత్రం అంటారండి. సూర్యునికి అర్క అనే పేరు కలదు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టమండి. సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలకు 7 జన్మల్లో చేసిన పాపాలకు 7 రకాలైన వ్యాధులకు చిహ్నంగా 7 జిల్లేడు ఆకులు తలపై పెట్టుకొని స్నానం ఆచరించాలండి. సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క పర్ణమాధ్య సప్తమి రహదా సప్తమి. ఈ శ్లోకాన్ని పఠిస్తూ స్నానం ఆచరించాలండి. తర్వాత సూర్యభగవానుడిని ప్రార్థించాలండి. పాలు మరిగేటప్పుడు పాలు 3 సార్లు పొంగి పొర్లేలా చూసుకోవాలండి. మిగిలిన పాలతో పరమాన్నం వండి నైవేద్యంగా సమర్పించాలండి. రథసప్తమి నాడు ఇళ్ల ముందు రథం ముగ్గు వేసుకోవాలండి. ఈరోజు ఉపవాసం పాటించడం శుభప్రదం. రథసప్తమి నాడు అరుణోదయ సమయంలోనే స్నానం చేయాలండి.
సూర్యోదయానికి ముందు స్నానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారండి. అన్ని రకాల అనారోగ్యాలు మరియు వ్యాధుల నుండి విముక్తి పొందుతారు. అందుకే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారండి. స్నానం చేసిన తరువాత సూర్యోదయ సమయంలో సూర్యభగవానుడికి అర్ఘ్యదానం సమర్పించి పూజించాలండి. తరువాత స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించి ఎర్రటి పువ్వులతో సూర్యభగవానుడిని పూజించాలండి. సూర్యదేవునికి ఉదయము స్నాన దాన అర్ఘ్యదానం చేయడం ద్వారా దీర్ఘాయువు, ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తారండి. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయండి. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై బియ్యపు పిండితో పద్మము ముగ్గు వేసి పొయ్యి పెట్టి సంక్రాంతి రోజున పెట్టిన పిడకలు గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగించాలండి. ఆ పాలతో పరమాన్నాన్ని నైవేద్యంగా తయారు చేయాలండి. తులసి కోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పించాలండి. రథసప్తమి రోజు సూర్యుడిని ఎరుపు రంగు పువ్వులతో పూజించాలండి. ఈరోజు ఏ పుణ్యకార్యం చేసినా విజయవంతంగా పూర్తి అవుతుందండి. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు జీవనాధారమైన సూర్యుడిని ఈరోజు పూజిస్తే అప్పుల బాధలు, అనారోగ్యం, శత్రు బాధలు నశిస్తాయండి. రథసప్తమి రోజున సూర్యాష్టకం, సూర్య సహస్రనామం మరియు ఆదిత్య హృదయం, గాయత్రి మంత్రాన్ని పఠించాలండి. తెలుసుకున్నాం కదా అండి 2024వ సంవత్సరంలో రథసప్తమి గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు, మరి స్వస్తి.